ఓబులాపురం మైనింగ్ కేసులో సిబిఐ కోర్టు సంచలన తీర్పిచ్చింది. కేసులో A1గా ఉన్న బివి శ్రీనివాస్ రెడ్డి, A2గా ఉన్న గాలి జనార్దన్ రెడ్డికి నాంపల్లిలోని సిబిఐ కోర్టు శిక్ష ఖరారు చేసింది. ఇదే కేసులో సబితా ఇంద్రారెడ్డిని నిర్దోషిగా కూడా సిబిఐ కోర్టు తేల్చింది. ఇదే అంశానికి సంబంధించి మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రవీణ్, చెప్పండి, ప్రస్తుతం సిబిఐ కోర్టు శిక్షలు ఖరారు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ మొత్తం దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి. శిక్షలు ఏ విధంగా ఖరారు చేశారు, ఎవరెవరికి ఖరారు చేశారు, పూర్తి అప్డేట్ ఇవ్వండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి అనంతపురం జిల్లా ఓబులాపురం మైనింగ్ కేసుకు సంబంధించి ఈరోజు సిబిఐ కోర్టు సంచలనమైనటువంటి తీర్పును వెల్లడించింది. 5 మంది నిందితుల్ని ఇప్పటికే వాళ్ళని దోషులుగా తేల్చడం జరిగింది. వాళ్ళకి శిక్షలు కూడా ఖరారు చేసినటువంటి పరిస్థితి. A1 శ్రీనివాస్ రెడ్డితో పాటు ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్నటువంటి A2 మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కూడా 7 సంవత్సరాల పాటు శిక్ష ఖరారు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక ఈ కేసులో ఇద్దరు నిందితులుగా ఉన్నటువంటి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కావచ్చు, మరోవైపు IAS అధికారి కృపానంద్, వీరిద్దరిని కూడా నిర్దోషిగా ప్రకటిస్తూ సిబిఐ కోర్టు కీలకమైనటువంటి తీర్పును కూడా వెల్లడించినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ కేసులో మనం చూసాం, దాదాపు 14 ఏళ్ల పాటు సుదీర్ఘంగా విచారించిన తర్వాత దాదాపు 4 చార్జ్ షీట్లను ఇప్పటికే సిబిఐ కోర్టు ముందు సిబిఐ అధికారులు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. 14 ఏళ్ల పాటు సుదీర్ఘ విచారణ అనంతరం ఈ రోజు అయితే మాత్రం సిబిఐ కోర్టు ఒక కీలకమైనటువంటి తీర్పును కూడా వెల్లడించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇద్దరికి A1, A2గా ఉన్నటువంటి ఇద్దరికి కూడా 7 ఏళ్ల పాటు శిక్షలు కూడా ఖరారు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు ఈ కేసులో మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే A8గా ఉన్నటువంటి కృపానందం, A9గా ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి, వారిద్దరిని కూడా నిర్దోషిగా ప్రకటిస్తూ కూడా సిబిఐ కోర్టు నిర్ణయం తీసుకుందని చెప్పాలి. ఇక శిక్ష ఖరారైనటువంటి నిందితులు ఒకసారి గమనించినట్లయితే ఈ కేసులో A1గా ఉన్నటువంటి బివి శ్రీనివాస్ రెడ్డి, A2గా ఉన్నటువంటి గాలి జనార్దన్ రెడ్డి, మరోవైపు A3గా ఉన్నటువంటి విడి రాజగోపాల్, A4గా ఓబులాపురం మైనింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కూడా ఇందులో నిందితులుగా చేర్చడం జరిగింది. వాళ్ళని దోషులుగా ప్రకటించడం జరిగింది. మరోవైపు ఈ కేసులో A7గా ఉన్నటువంటి అలీఖాన్ కూడా శిక్ష ఖరారు చేస్తూ కొద్ది నిమిషాల క్రితమే సిబిఐ కోర్టు తన తీర్పును కూడా వెల్లడించినటువంటి పరిస్థితి కనపడుతుంది.